ప్రార్థనే మన యుద్ధోపకరణం. మనం ఎవరిని తూలనాడే అవసరం లేదు, ఎవరిని చెడ్డ మాటలు పలికే అవసరం లేదు. మన దేవుడు ఎక్కువ, వాళ్ళ దేవుడు తక్కువ అని అవసరమే లేదు. నేను అంటున్నాను, నీ దేవుడు గొప్పవాడైతే నీ బ్రతుకులో చూపెట్టు. వాగ్వాదంలో కాదు, చెడ్డ మాటలు బూతుల్లో కాదు, వాళ్ళని కించపరచడంలో కానే కాదు. యు షో బై ఎగ్జాంపుల్, లివ్ యువర్ టాక్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలా బ్రతుకు, అంతేగాని ఇతరులను కించపరచమని ఎక్కడ రాసలేదు, డిబేట్లు పెట్టమని కూడా లేదు. నీ ఎదురాడితే నువ్వు తిరిగి వారికి జవాబు ఇవ్వడానికి దైవికమైన జ్ఞానం దేవుడు ఇస్తాడని ఆ వాక్యం కూడా మీకు చూపెడతాను. లూకా సువార్త 21, మేము నిద్రించే వారికి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి దైవికమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. అది ప్రార్థనలో మీకు లభిస్తుంది. లూకా సువార్త 21